హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సొరకాయతో 2 రకాల రెసిపీలు అయితే చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే సొరకాయతో పచ్చడి చేద్దామండి. దీనికోసం అయితే పెద్ద సొరకాయను తీసుకున్నానండి. ఈ సొరకాయను చెక్కు తీసి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. తరువాత పచ్చడి చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో హాఫ్ కప్పు వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెవ్వలు, 4, 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేసి వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తరువాత దీనిలో 1 కప్పు వరకు సొరకాయ ముక్కలను వేయాలండి. ఇక్కడైతే సొరకాయ పచ్చడి కోసం సొరకాయ ముక్కలను 1 కప్పు వరకు తీసుకోవాలి. కప్పుతో అయితే సొరకాయ తీసుకున్నాము. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేయాలి. తరువాత దీనిలో చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఈ సొరకాయను మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో సొరకాయను మగ్గించాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మిశ్రమాన్నంతటిని వేయాలండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి వేయాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి వాటర్ ఏమీ వేయకుండా ముందుగా కొద్దిసేపు మిక్సీ పట్టాలండి. తరువాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి వేయాలి. అలాగే చిటికెడు ఇంగువ వేయాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను వేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలను ఇలా విడివిడిగా చేసి వేయాలండి. ఉల్లిపాయలను ఎక్కువగా వేయించకూడదండి. ఇలా పచ్చిగా ఉంటేనే పచ్చడి తినటానికి టేస్ట్గా బాగుంటుంది. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీన్ని దించేసుకుందామండి. తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన సొరకాయ పచ్చడి అంతటిని వేసి ఈ మిశ్రమాన్నంతటిని ఈ పోపుకి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ పచ్చడి చేసినా పోపు పెట్టినప్పుడు ఈ పోపులో పచ్చడిని వేసి మళ్ళీ వేయించకూడదండి. అలా వేయించినట్టయితే టేస్ట్ పూర్తిగా పోతుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన రెండో రెసిపీ వచ్చేసి సొరకాయతో పకోడా చేద్దామండి. దీనికోసం అయితే సొరకాయను సన్నగా తురుముకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా తురుముకోవాలి. తరువాత ఒక బౌల్లో ఈ తురుముకున్న సొరకాయను 1 కప్పు వరకు వేసుకున్నానండి. అలాగే దీనిలో 1 కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే సొరకాయ ఉల్లిపాయలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర వరకు శనగపిండిని వేయాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. ఇక్కడ మీకు ఇష్టపడితే 2 స్పూన్ల వరకు బియ్యపు పిండిని వేసుకోవచ్చండి. నేనైతే బియ్యపు పిండి ఏమీ వేయలేదు. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి నీరు ఏమీ వేయకుండా ఈ పిండిని అంతటినీ కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమీ వేయకూడదండి. సొరకాయలో వచ్చే వాటర్తోనే ఈ పిండి అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా వాటర్ అయితే పూర్తిగా ఏమీ యాడ్ చేయలేదు. ఆ సొరకాయతో ఉన్న వాటర్తోనే ఈ పిండిని అంతటినీ ఇలా కలుపుకున్నాను. తరువాత వీటిని పకోడా చేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతిని తడుపుకుంటూ మనం ముందుగా కలిపి ఉంచుకున్న సొరకాయ శనగపిండి మిశ్రమాన్ని చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పకోడీల్లా వేసుకోవాలి. తరువాత వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ బియ్యం పిండేమి యూజ్ చేయకుండానే క్రిస్పీగా పకోడీలైతే బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి వీటిని చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ ఎంత బాగా వచ్చాయో. పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌గా ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పకోడీలను రైస్‌లోకి సైడ్ డిష్‌గా గాను లేదంటే సాయంత్రం స్నాక్స్‌లా గాను తీసుకుంటే చాలా బావుంటాయండి. అంతే ఫ్రెండ్స్. ఈజీగా, సింపుల్‌గా సొరకాయతో 2 రకాల రెసిపీలైతే చూసాం కదండీ! ఈ రెసిపీలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళెవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.